గత టీడీపీ హయాంలో ఎంతో మంది పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 క్యాంటీన్లు తిరిగి తెరుచుకున్నాయి. ఏపీలో ప్రముఖ నగరాల్లో వీటిని ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పేదలకు స్వయంగా వడ్డించడమే కాకుండా వారితో కలిసి అల్పాహారం సైతం చేశారు. ఏపీ వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు తిరిగి పేదలకు అందుబాటులోకి వచ్చాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న సీఎం చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించగా ఇవాళ గుంటూరు, విజయవాడ, రాజమండ్రితో పాటు ప్రముఖ నగరాల్లో పునఃప్రారంభమయ్యాయి. గత 5 ఏళ్లుగా ఇవి మూతపడగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆకలి తీర్చే దిశగా అడుగులు వేస్తూ తిరిగి రీఓపెన్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 2 అన్నా క్యాంటీన్లను మంత్రి నారా లోకేష్ పునఃప్రారంభించారు. తాడేపల్లి మండలంలోని నులకపేటలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన లోకేష్ పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. విజయవాడ పడమట హైస్కూల్ వద్ద అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని, త్వరలోనే మరో 200 క్యాంటీన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. నెలకు 450 రూపాయలతో ఓ పేదవాడి ఆకలి తీరుతుందని, కాబట్టి పేదలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇవాళ 100 క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవడం, 99 క్యాంటీన్లు సెంటిమెంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. తొందరలో 200 క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసుకుంటారు. ఇంకా కావాలంటే కూడా మా విజయవాడ తూర్పు ఏరియాలో 4 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కూడా 2 క్యాంటీన్లు రాబోతా ఉన్నాయి. పేదవాడికి అనేక మంది వయసు మళ్ళిన వాళ్ళు అనేక మంది వండుకోలేక ఇక్కడికి వచ్చి కేవలం 15 రూపాయలతో, అంటే నెలకు 450 రూపాయలతో 3 పూట్ల, పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, 450 రూపాయలతో ఒక్క రోజు భోజనం చేస్తే 450 అవుద్ది. ఇవాళ 450 రోజులు నెల రోజులు భోజనం పెడతా ఉన్నారు చంద్రబాబు గారు. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు గారు. కేవలం భోజనానికి కాదు, కాస్త వెయిటింగ్ స్పేస్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, పెద్ద దగ్గర హ్యాండ్ వాష్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. అన్ని డ్రింకింగ్ వాటర్ కూడా ఆర్ఓ ప్లాంట్ ద్వారానే ఉంటుంది. సో అన్ని విధాలుగా చాలా హైజీనిక్గా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, మంచి వాతావరణంలో ఆహ్లాదంగా ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ కలిసి రాజమండ్రిలో 3 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారు. పేదలకు స్వయంగా అందించడమే కాకుండా ఎమ్మెల్యేలు, అధికారులు కూడా వాళ్లతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. గొప్ప అదృష్టం కింద భావిస్తా ఉన్నాం. సమాజమే దేవాలయాలు, పేద ప్రజలే దేవుళ్ళ నినాదంతో పుట్టిన పార్టీ ఇది. అలాంటిది ఆనాడు కేజీ బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశంది. ఈరోజు అన్నా క్యాంటీన్ రూపంలో 5 రూపాయలకే పూటకి 3 పూట్ల 15 రూపాయలకి పేదవాడి కడుపు నింపుతున్న కూటమి ఎన్డీఏ కూటమి. పేదవాడికి రుచికరమైన ఆహారం ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఇస్తుంది. ఈ యొక్క పేదల ప్రభుత్వం, పేదలు కోరుకున్న ప్రభుత్వం, పేదలు పట్టం కట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదవాడి పట్ల ఖచ్చితంగా ఏదైతే కోరుకుంటారో పేదవాళ్ళందరికీ కూడా మంచి చేయాలనే ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ఆహార పదార్థాన్ని తీసుకుని పేదలందరూ కడుపు నింపుకుంటారని కోరుకుంటున్నారు. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తారు. నామమాత్రపు ధరతో పేదల కడుపు నింపాలనే లక్ష్యంగా వీటిని నేడు టీడీపీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 3 పూటలా కలిపి ప్రతిరోజు 1,05,000 మందికి ఆహారాన్ని సరఫరా చేయనున్నారు.